ఉన్నటువంటి రాళ్ళు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇవన్నీ ఏరి బయట పారివేసేసి అప్పటి వరకు కొంచెం కొన్ని ప్రాంతాల్లో కొన్ని నేలలు కూడా కొంచెం పూలు పూసినట్లుగా ఆ తీగలు అక్కడక్కడ రకరకాలైన చిన్న పుష్పాలు అవన్నీ అల్లుకున్నట్లుగా మనకు కనబడతాయి. కానీ ఎప్పుడైతే వ్యవసాయంలో ఈ నాగలితో పొలం దున్నటం ప్రారంభిస్తాడో అక్కడ అవేవి ఉండవు, అక్కడంతా కూడా కనుమరుగైపోతాయి. సో దేవుడు మన జీవితాలను అలాగా లోతుగా తవ్వుతున్నప్పుడు మనకు అందముగా, ఇంపుగా, ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన యొక్క జీవితాలకు ఉల్లాసం కల్పించేటటువంటి రీతిలో ఉన్న కొన్ని అన్నీ కూడా తొలగిపోతాయి. దేవుడు తొలగిస్తాడు. తొలగించినంత మాత్రాన ఆయన కఠినాత్ముడని, మనకు ఆయన మీద ప్రేమ లేదని, మనం కలిగి ఉన్నటువంటి ఆనందాన్ని ఆయన మన యొద్ద నుండి లాగేస్తున్నాడని, తీసేస్తున్నాడని మనం కలవరపడిన అవసరం లేదు.